హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్ తీసుకునే లబ్ధిదారులకు తీపి కబురైతే చెప్పిందండి. మంచి ఛాన్స్ అండి, చాలా సింపుల్గా ఉంటుంది. ఈ వివరాలైతే ఈ వీడియోలో తెలుసుకుందాము. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఆంధ్రప్రదేశ్లో పెన్షన్లు తీసుకునే వారికి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ప్రతి నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ డబ్బుల్ని తీసుకునేందుకు దూర ప్రాంతాల్లో ఉంటున్న వారు సొంత ఊరికి వెళ్ళాలంటే వయా ప్రయాసాలు తప్పవు. అయితే అలాంటి వారు పెన్షన్ బదిలీ చేయించుకుంటే అక్కడే డబ్బులు తీసుకునే వీలు ఉంటుంది అంటున్నారు అధికారులు. 3 నెలలకోసారి తీసుకునే వెసులుబాటు కూడా కల్పించడంతో ఇతర ప్రాంతాల వారికి మరో ఉపశమనం తగ్గింది. ప్రస్తుతం బదిలీ చేసుకునే అవకాశం కూడా కల్పించడంతో వారికి పూర్తి స్థాయిలో ఇబ్బందులు తొలగిపోయాయి. రాష్ట్రంలో ఎవరైనా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ను బదిలీ చేసుకోవాలనుకుంటే గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు ప్రభుత్వం వెబ్సైట్లో ఆప్షన్ అయితే ఇచ్చింది. పెన్షన్ ఐడి, ఏ ప్రాంతానికి బదిలీ చేసుకోవాలనుకుంటున్నారో అడ్రస్ ఇవ్వాలి. అలాగే లబ్ధిదారుడు నివాసం ఉంటున్న జిల్లా, మండలం, సచివాలయం పేరును కూడా నమోదు చేయాలి. ఈ విధానంతో పంపిణీ శాతం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు బదిలీ ద్వారా ఇతర ప్రాంతాలలో నివాసం ఉంటున్న వారున్న ప్రాంతాలలోనే పెన్షన్ తీసుకునే వెసులుబాటు కల్పించారు. ఈ పెన్షన్ బదిలీ ఆప్షన్ ప్రతి నెల ఉండే అవకాశం ఉంది. పెన్షన్ బదిలీ చేయాలనుకుంటున్న వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులైతే సూచిస్తున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగుల కేటగిరీలో పెన్షన్లు పొందుతున్న లబ్ధిదారుల్లో అనర్హులను గుర్తించేందుకు ప్రభుత్వం తనిఖీలు చేపట్టింది. ఈ మేరకు ముందుగా నోటీసులు ఇచ్చిన వారిని వైద్య నిపుణులు పరీక్షిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనర్హులకు పెన్షన్లు అందుతున్నాయనే విమర్శలు, ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా హెల్త్, దివ్యాంగ కోటాలో పెన్షన్లు తీసుకునే వారిలో అనర్హుల్ని వేరిపారేయాలని నిర్ణయించింది. అందుకే ప్రత్యేకంగా మెడికల్ టీములను పంపి లబ్ధిదారుల అర్హతలకు సంబంధించి తనిఖీలు చేపట్టారు. ఒకవేళ అనర్హులు ఉంటే వారికి పెన్షన్ తొలగిస్తారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. త్వరలోనే అనర్హుల జాబితాలను ఆయా సచివాలయాల్లో ప్రదర్శించే అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని పెన్షన్దారులు మనం ఉండే మండలాలకు మార్చుకొని కూడా మనం పెన్షన్లు తీసుకోవచ్చండి. మీరందరూ కూడా ఒకవేళ మీకు ఇబ్బంది అయితే వేరే వెళ్ళి తీసుకోవడానికి, అలా కాకుండా మీరు ఎక్కడుంటారో అక్కడికే మార్చుకొని కూడా పెన్షన్ తీసుకోవచ్చు. చాలా సులువైన పద్ధతే. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్ వేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.